శ్రీ సత్యసాయి పుట్టపర్తి యాత్రకు శుక్రవారం బయలుదేరి వెళ్తున్నట్లు ఇంకా ఎవరైనా ప్రశాంత నిలయాన్ని సందర్శించాలంటే తమకు సమాచారం ఇవ్వాలని కొమరోలు భజన మండలి అధ్యక్షుడు శివనారాయణ తెలిపారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయాన్ని సందర్శించి సత్యసాయి అనుగ్రహాన్ని పొందాలనుకున్న వారు పర్తి యాత్రకు రావాలని కొమరోలు సత్యసాయి భజన మండలి కోరుతుంది. భజన మండలి అధ్యక్షుడు శివనారాయణ మాట్లాడుతూ ఈ నెల 21, 22, 23 తేదీల్లో పర్తి యాత్ర పేరుతో బయలుదేరుతున్నట్లు అందుకు సంబంధించిన వివరాలను ఉదయ్ న్యూస్ కు వివరించారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఆలయాన్ని దర్శించాలంటే అదృష్టం ఉండాలని, అది పూర్వజన్మ సుకృతమని, పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జీవితానికి పరమార్థం దొరుకుతుందని, ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలంలో పుట్టపర్తిని దర్శించాలని ఆయన కోరారు. మొట్టమొదట సదస్సు అనేటటువంటిది అవగాహన సదస్సు సాయిబాబా మందిరంలో జరిపించడం జరిగింది. రెండవసారి అవగాహన సదస్సు గోపానిపల్లి శివాలయం నందు విస్తృతంగా వారికి వివరించడం జరిగింది పబ్లిక్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని పెద్ద సంఖ్యలో దాదాపుగా మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఈ పర్తి యాత్రకు పోవడానికి సన్నద్ధమై ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ పర్తి యాత్ర సందర్భంగా మన బావాపురం నుంచి ఆంజనేయుడి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 25 మందికి పైగా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా కొమరోలు నుంచి కూడా 10-15 మంది దాకా వస్తడం జరిగింది. మొత్తం మీద మా భజన మండలి తరఫున 30 మందికి తగ్గకుండా పర్తి యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఈ పర్తి యాత్రలో శుక్రవారము 11:30కు గిద్దలూరులో ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్కు అందరూ కూడా బయలుదేరి వెళుతున్నారు. ప్రతి ఆధ్యాత్మిక విషయాన్ని కూడా చాలా ఎంత విసుక్కోకుండా ఎంత టైం అయినప్పుడు ఏ టైంలోనైనా కూడా వచ్చి ఆయన కవర్ చేస్తుంటారు. మరి వారికి ఆ ఉదయ్ మేనేజ్మెంట్ వారికి కూడా ఆ భగవంతుడు వారి యొక్క ఛానల్ను దినదినాభివృద్ధి జరిగేటట్టు ఆశీర్వదిస్తూ వారికి వారి యొక్క ప్రసారాలు విస్తృతంగా అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. బులెటిన్